ఈ నెలంతా పండుగలు, వ్రతాలు, నోములతో ప్రతి ఇల్లు కూడా ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ మాసానికి శ్రావణం అని పేరు రావడానికి కారణం పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడమే అని చెప్పి చెప్తుంటారు మన పెద్దవాళ్ళు. ఈ శ్రవణ నక్షత్రం శ్రీ మహావిష్ణువుకి జన్మ నక్షత్రం అని కూడా ఒక భక్తి విశ్వాసం ఉంది. ఈ మాసం హరిహరులిద్దరికీ అంటే శివుడికి, విష్ణువుకి కూడా, అలాగే పార్వతీదేవికి, లక్ష్మీదేవికి కూడా అత్యంత ఇష్టమైందని నమ్ముతారన్నమాట. పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేసింది కూడా ఈ మాసంలోనే ఒక నమ్మకం కూడా ఉంది. ఆ మదనంలో ముందుగా వచ్చిన హాలాహలాన్ని పరమశివుడు స్వీకరించి తన కంఠంలో బంధించి ముల్లోకాలను కూడా కాపాడాడు. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు కూడా వచ్చింది. ఆ గరళం యొక్క వేడిని చల్లార్చడానికే భక్తులు ఈ నెలంతా శివలింగంపై చల్లని నీరు, పాలతో అభిషేకాలు చేస్తారని అంటుంటారు. ఇది ఆయనకు కృతజ్ఞతలు తెలిపేటువంటి ఒక మార్గం అని చెప్పి కూడా భావిస్తారు. ఈ షార్ట్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో మీకు కావాలి అనుకుంటే మాత్రం ఈ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని వెంటనే క్లిక్ చేసి అక్కడ ఫుల్ వీడియోని మీరు చూడొచ్చు. మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.